గ్రీటింగ్స్ ఎవ్రీవన్. ఈ 2024లో మన లైఫ్లో ఇంప్రూవ్మెంట్ కనబడాలి అంటే గ్రోత్ ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ గ్రోత్. 2023లో మీకు వచ్చినటువంటి రిజల్ట్సే 2024లో కూడా మీకు కావాలి అనుకుంటే మీరు ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు, దయచేసి క్లోజ్ చేసేయండి. లేదు నా లైఫ్లో 2023 కంటే గ్రోత్ కనబడాలి, నా లైఫ్లో మార్పు రావాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియోని చివరి వరకు చూడండి. లాంగ్ వీడియోస్ చేస్తే మనకు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ రాదు అనేటువంటి విషయం ఉంది. అయినా కూడా నేను ఈ యొక్క లాంగ్ వీడియోను ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఆడియన్స్ గ్రోత్ అనేది ఇంపార్టెంట్ కాదు. చూసిన ఒక్కరైనా సరే వాళ్ళ లైఫ్లో నేను చెప్పిన పాయింట్స్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఎదుగుదల ఉన్నట్లయితే 2023 కంటే 2024లో వాళ్ళ లైఫ్లో అట్లీస్ట్ 10% గ్రోత్ కనిపించిన ఈ వీడియో చేయడం ద్వారా సార్థకత ఏర్పడినట్లే. ఎప్పుడైతే పాస్ట్లో ఉన్నటువంటి సేమ్ యాక్షన్స్, సేమ్ థాట్స్, సేమ్ ప్రాసెస్ అనేది నీ లైఫ్లో లీడ్ చేయడం అనేటువంటి సిస్టమ్ ఉందో, సేమ్ సిస్టమ్ ఉంటే సేమ్ రిజల్ట్స్ వస్తాయి కదండి. కాబట్టి సిస్టమ్ని చేంజ్ చేసినప్పుడు మాత్రమే మనకు రిజల్ట్స్ చేంజ్ అవుతాయి. కాబట్టి ఫ్రెండ్స్, మనము రిజల్ట్స్ మారాలి అంటే మన యొక్క యాక్షన్స్ కూడా మారాలి. యాక్షన్స్ మారినప్పుడు మాత్రమే రిజల్ట్స్ మారుతాయి. మీ యొక్క గోల్స్ మాత్రమే మారితే కొత్త సంవత్సరం కాదు. గోల్స్కి అనుగుణంగా మన యాక్షన్స్ మారినప్పుడు మాత్రమే అది న్యూ ఇయర్ అనబడుతుంది. కాబట్టి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్, ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన యొక్క టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్, టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ లైఫ్. మీ జీవితానికి సంబంధించినటువంటి పూర్తి రెస్పాన్సిబిలిటీ అనేది మీరు తీసుకోండి. కాబట్టి ఎవరు కూడా మన లైఫ్ను చేంజ్ చేయడానికి అవకాశం లేదు. మనం రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయినప్పుడు మాత్రమే, మన యొక్క యాక్షన్స్లో మార్పు వచ్చినప్పుడు మాత్రమే, మన యొక్క థాట్ ప్రాసెస్ చేంజ్ అయినప్పుడు మాత్రమే మన లైఫ్లో రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. ఎప్పటికీ కూడా మన లైఫ్లో మార్పు అనేది రావాలి అనుకుంటే మనం గతంలో చేసినటువంటి పనుల కంటే కూడా భిన్నంగా చేసినప్పుడు మాత్రమే మన లైఫ్లో రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఉన్నటువంటి పనులు చేసినప్పుడు ఖచ్చితంగా గతంలో వచ్చిన రిజల్టే వస్తుంది కదా ఫ్రెండ్. కాబట్టి మనం మన లైఫ్కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. అప్పుడే మన లైఫ్లో రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరు మన లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది? మన టీచర్స్ టోటల్గా మన లైఫ్ని డిసైడ్ చేస్తారా, లేదా పేరెంట్స్ డిసైడ్ చేయడానికి అవకాశం ఉంటుందా, ఫ్రెండ్స్ డిసైడ్ చేయడానికి అవకాశం ఉంటుందా, సిబ్లింగ్స్ డిసైడ్ చేయడానికి అవకాశం ఉంటుందా? మన లైఫ్ని ఎవరు డిసైడ్ చేస్తారు? మన లైఫ్లో మార్పును తీసుకొచ్చేది ఎవరు? ఎవరి వల్ల మన లైఫ్ పూర్తిగా చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది? ఎవరి వల్ల మన లైఫ్ పూర్తిగా చేంజ్ అవుతుంది? యువర్ బిహేవియర్, యువర్ యాక్షన్స్, యువర్ థాట్స్, యువర్ హ్యాబిట్స్. 2024 సంవత్సరంలో మన లైఫ్లో మార్పు రావాలి అనుకుంటే ఈ 4 అంశాలని నోట్ చేసుకోండి. వీటిలో అట్లీస్ట్ 10% అయినా సరే మీరు మార్పు తీసుకొని వచ్చినట్లయితే మన రిజల్ట్లో మార్పు ఉంటుంది. మనం కేవలం అవుట్పుట్ పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, కానీ మన యొక్క ఇన్పుట్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయట్లేదు. కాబట్టి ఇన్పుట్ ఏ విధంగా ఉంటే మనకు అవుట్పుట్ కూడా అదే విధంగా ఉంటుంది. మనము ఒక యాపిల్ కావాలి అనుకుంటున్నాం మన తోటలో, కానీ మనము ఏ సీడ్ని మనము భూమిలో పాతేస్తున్నాము? ఒక జామకాయని తీసుకొచ్చి ఆ జామకాయ యొక్క సీడ్ని మన యొక్క తోటలో మనము ఆ విత్తనాన్ని నాటడం ద్వారా మనకు ఎలాంటి ఫ్రూట్స్ వస్తాయి? మనం ఎక్స్పెక్ట్ చేసేది మాత్రము యాపిల్, కానీ మనం ఉపయోగించేటువంటి సీడ్ మాత్రం జామకాయకు సంబంధించినటువంటి. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇన్పుట్ ఇస్తే అలాంటి అవుట్పుట్ మాత్రమే రావడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క సీడ్ అనేది ఇంపార్టెంట్, మన యాక్షన్స్ ఇంపార్టెంట్. దానికి అనుగుణంగా మాత్రమే మన రిజల్ట్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ 4 అనేది మీరు నోట్ చేసుకోండి. వీటిలో మనం అట్లీస్ట్ 10%గా
మనలో మార్పు అనేది కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా మన యొక్క అవుట్పుట్, మన యొక్క రిజల్ట్లో ఖచ్చితంగా చేంజ్ వస్తుంది. దయచేసి నేను ముందే చెప్పాను, 2023 కంటే 2024 సంవత్సరంలో చక్కని గ్రోత్ కనబడాలి, రిజల్ట్ కనిపించాలనుకునే వాళ్ళు మాత్రమే, సీరియస్ పీపుల్ మాత్రమే, మనం ఈ లైఫ్లో రిజల్ట్ రావాలనుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తూ దానికి సంబంధించినటువంటి యాక్షన్స్ తీసుకోండి, వాటిని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ థింగ్, డోంట్ బీ ఏ విక్టిమ్ మెంటాలిటీ. ఓకే, బీ ఏ ప్రొటగానిస్ట్. విక్టిమ్ మెంటాలిటీ అంటే ఏంటండి? అంటే నా లైఫ్లో మార్పు రాకపోవడానికి మా నాన్న చేసినటువంటి కొన్ని యాక్షన్స్ వల్ల, అంటే మా నాన్న సరిగా చదివించకపోవడం వల్ల నేను ఈరోజు లైఫ్లో సక్సెస్గా లేను, లేదా ఒక కోర్సులో జాయిన్ చేయకపోవడం వల్ల నేను లైఫ్లో సక్సెస్ అవ్వట్లేదు, నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను లైఫ్లో సక్సెస్ అవ్వట్లేదు, లేదా నేను 12th వరకు చదివాను కాబట్టి లైఫ్లో సక్సెస్ అవ్వట్లేదు, నాకు కంప్యూటర్ రాదు కాబట్టి నేను ఎక్కువగా వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అవకాశం లేదు, నాకు ఇంగ్లీష్ రావట్లేదు కాబట్టి నేను వ్యాపారాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయట్లేదు. ఇలాంటి అనేక రకాల సాకులు. లేకపోతే నాకు ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ లేకపోవడం వల్ల నేను ఈ విధంగా ఉన్నాను, ఒకవేళ ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఉంటే నేను ఎక్కడో ఉండేవాడిని, నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నీలాగా చదువుకొని ఉంటే నేను ఎక్కడో ఉండేవాడిని. ఇలా అనేక రకాల సాకులు చెప్తారు. ప్లీజ్ సాకులు చెప్పడం ఆపేయండి. ఇప్పుడు మీకున్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటో గమనించండి, మీ స్ట్రెంగ్త్కి అనుగుణంగా మీరు పని చేయడం ప్రారంభించండి. కాబట్టి ఎప్పుడు కూడా విక్టిమ్ మెంటాలిటీలో ఉండకూడదు. మార్పు చేయలేని వాటి గురించి మీరు ఆలోచించకండి, మార్పు చేయలేని వాటి గురించి ఆలోచించకండి. ఇప్పుడు మీకున్నటువంటి అవకాశాలతో మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళగలరో దాని గురించి మాత్రమే ఆలోచించండి. ఈ యూనివర్స్లో చాలా చాలా అవకాశాలు ఉన్నాయండి. మన దేశంలో ఉన్నటువంటి నిర్మాణ సామాగ్రి అంతా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక 4 BHK ఇల్లు ఇచ్చే విధంగా అంతటి నిర్మాణ సామాగ్రి మన దేశంలో ఉండడం అంటే అట్లాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. వాటిని ఒక వ్యాపారం లాగా మలచి కస్టమర్ని అట్రాక్ట్ చేస్తూ ఆ కస్టమర్ నీ వస్తువును కొనే విధంగా నువ్వు ముందుకు వెళ్ళడమే నీ యొక్క సీక్రెట్ ఆఫ్ సక్సెస్. కాబట్టి అవకాశాలు చాలా ఉన్నాయి. అవకాశాల గురించి మీకు తెలుసుకోవాలంటే నేను రాసినటువంటి పుస్తకం ఆ ఈలు మీ జీవితాన్ని మార్చివేస్తాయి, అమెజాన్లో ఉంటుంది. దాంట్లో మొదటి టాపిక్ అది. ఆ మీన్స్ అవకాశాలు. కాబట్టి మనకు అలాంటి అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. వాటిని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటాం అనేది మన లైఫ్ డిసైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, డిసైడ్ యువర్ థాట్స్. మనం ఎలాంటి థాట్స్ కలిగి ఉన్నాము, ఎందుకంటే నువ్వు ఏది ఆలోచిస్తున్నావో అదే యాక్షన్స్లోకి రావడం జరుగుతుంది. యువర్ థాట్స్ బికమ్స్ యువర్ యాక్షన్స్, యువర్ యాక్షన్స్ బికమ్స్ యువర్ హ్యాబిట్స్, హ్యాబిట్స్ లీడ్స్ టు యువర్ క్యారెక్టర్, యువర్ హ్యాబిట్స్ క్రియేట్ యువర్ క్యారెక్టర్, యువర్ క్యారెక్టర్ క్రియేట్స్ యువర్ డెస్టినీ. కాబట్టి మనకి ఎలాంటి ఆలోచన వస్తుందో దానికి అనుగుణంగానే మన యాక్షన్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సుమారు మనకు ప్రతిరోజు కూడా 60,000 ఆలోచనలు వస్తాయి. ఆ 60,000 ఆలోచనలని దాంట్లో నుండి సక్రమమైనటువంటి మనకు ఉపయోగపడేటువంటి ఆలోచనలను తీసుకొని నోట్ చేసుకోవడం. ప్రతి వ్యక్తికి కూడా ఆలోచనలు వస్తాయండి. ఆ వచ్చినటువంటి ఆలోచన ఏం చేయాలి, వెంటనే నోట్ చేసుకోవాలి. అది కేవలం ఒక 7 సెకండ్స్ మాత్రమే ఉంటుంది ప్రతి ఆలోచన. ఆ ఆలోచనని నోట్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, దానిపైన రీసెర్చ్ చేయడం అనేది ప్రారంభించాలి. కొందరు కనిపిస్తుంది రోడ్డు పైన వెళ్తుంటే మనం చూస్తుంటాము, అరే ఎగ్జాక్ట్లీ ఇక్కడే నేను మొబైల్ షాప్ పెడదామని చాలా రోజులు అనుకుంటూ ఇంకొకరు పెట్టేశారు. అరే ఈ సర్కిల్లో చౌరస్తాలో నేను టిఫిన్ సెంటర్ పెడదామని చాలా రోజు అనుకుంటున్నాను, అబ్బా అక్కడ టిఫిన్ సెంటర్ పెట్టేశారు. ఎందుకో ఇలా చాలామంది కూడా నేను అనుకుంటున్నాను వాళ్ళు పెట్టేస్తున్నారు అనుకుంటారు. నీకు అనిపించినప్పుడు నువ్వు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ టేకర్స్ ఓన్లీ మనీ మేకర్స్. ఈ విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆలోచన నీకు ఇస్తున్నాడు భగవంతుడు, కానీ ఆలోచన నువ్వు నోట్ చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయట్లేదు. నెక్స్ట్ థింగ్, యు ఆర్ టుడే వేర్ యువర్ థాట్ హ్యావ్ బ్రాట్ యూ, యూ విల్ బి టుమారో వేర్ యువర్ థాట్స్ టేక్స్ యూ. కాబట్టి మన యొక్క థాట్స్ గతంలో ఏమున్నాయో వాటికి అనుగుణంగా ప్రస్తుతం మనం ఈ లైఫ్ లీడ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రస్తుతం నువ్వు ఏ థాట్స్తో ఉంటావో ఫ్యూచర్లో ఆ ప్లేస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కని ఆలోచనలు మనం కలిగి ఉండాలంటే చక్కని పుస్తకాలు చదవడం,
దా మనం ఏ స్టేజ్కి వెళ్ళాలనుకుంటామో దానికి సంబంధించినటువంటి సన్నివేశాలు చూడడం, అలాంటి మాటలు వినడం అనేది మనం అలవాటుగా చేసుకోవాలి. ఎప్పుడైతే మనం చూసేటువంటి సన్నివేశాలు, మనం వినేటువంటి మాటలు, మనం చదివేటువంటి పుస్తకాలు, మనం చూసేటువంటి వీడియోస్ అనేవి మన థాట్ ప్రాసెస్ చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మన థాట్స్ మారడానికి మనం ఇన్పుట్స్ చేంజ్ చేస్తుంటామో థాట్స్ మారుతుంటాయి. థాట్స్ మారిన కొలది మన యొక్క యాక్షన్స్ కూడా చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థింగ్, ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ థాట్స్. కాబట్టి నీ లైఫ్లో ఇంప్రూవ్మెంట్ కనబడాలి అంటే ఖచ్చితంగా మనం చేయాల్సింది మన థాట్స్ చేంజ్ అవ్వాలి. మన థాట్స్ చేంజ్ అవ్వాలి అంటే మనం చదివే పుస్తకాలు, మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచం, మనం వినే మాటలు, మనం చూసే సన్నివేశాల్లో కూడా మార్పు రావాలి. కాబట్టి ఎక్కడ అంటే అక్కడికి వెళ్ళడము, ఎవరి మాటలు మనం వినకూడదు అలాంటి వారి దగ్గర మన మాటలు వినడం, ఏ సన్నివేశాలు అయితే చూడకూడదు అలాంటి సన్నివేశాలు చూడడం ద్వారా మన థాట్స్ చేంజ్ అవుతున్నవి. ఆ థాట్స్ ద్వారా ఆటోమేటిక్గా మన యాక్షన్స్ కూడా మారడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ట్రైన్ యువర్ మైండ్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ పాజిటివ్, క్రియేటివ్ అండ్ ఇన్స్పైరింగ్ థాట్స్. ఇదొక సైన్స్ అండి. కాబట్టి దీన్ని మనము ఒకేసారి మార్చుకోవడానికి అవకాశం లేదు, కొద్ది కొద్దిగా మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం. నెక్స్ట్, లర్న్ ద ఎడిసన్ మెంటాలిటీ. ఎడిసన్ మెంటాలిటీ మనకి ఏం చెప్తుందండి? ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనా సరే మనము వాటిని ఎదుర్కొంటూ ఆ ఫెయిల్యూర్స్నే స్టెప్పింగ్ స్టోన్స్గా మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొందరు ఏం చేస్తుంటారంటే ఒక 2-3 ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయగానే అవి ఫెయిల్ అవ్వగానే మళ్ళీ వెనకడుగేస్తుంటారు. ఇది చాలా చాలా రాంగ్. కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఖచ్చితంగా మనం ఫెయిల్ అవుతున్నాము అంటే అదొక ఫీడ్బ్యాక్. ఆ ఫీడ్బ్యాక్ని తీసుకొని మనం నెక్స్ట్ ప్లాన్ ఏ సక్సెస్ కాకపోతే ప్లాన్ బి తీసుకోవాలి, ప్లాన్ బి సక్సెస్ కాకపోతే ప్లాన్ సి తీసుకోవాలి. కానీ టోటల్గా అక్కడ నుండి క్విట్ అవ్వాలి అనేటువంటి విషయం కాదు. కాబట్టి విన్నర్స్ నెవర్ క్విట్, లూజర్స్ ఓన్లీ క్విట్ ఫ్రమ్ దేర్ ఫీల్డ్. కాబట్టి ఇలాంటి అనేక రకాల విషయాల్ని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.